అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో చిట్టి అనే ఒక అల్లరి పిల్లవాడు ఉన్నాడు. చిట్టి అల్లరివాడైనా లెక్కలు గట్టిగా వేస్తాడు. ఒకరోజు సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఇచ్చిన బిస్కెట్స్ దాచుకుని లెక్క పెట్టుకుంటున్నాడు. చిట్టిని గమనిస్తున్న బుడ్డి తన దగ్గరకు వచ్చింది. చిట్టి, నీ దగ్గర బిస్కెట్స్ ఉన్నాయా? నా దగ్గర ఏం లేవు. ఒకటి ఇస్తే నీకేమన్నా పోతుందా? 5లో ఒకటి ఇచ్చాను అనుకో 4 అవుతాయి. మళ్ళీ ఇంకొకటి అని చెప్పి ఇంకొకటి ఇచ్చాను అనుకో 3 అవుతాయి. అలాగా నాకు ఉన్నవన్నీ అయిపోతే మరి నాకేం మిగులుతాయి? అంతలో పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏ చిట్టి, నువ్వు లెక్కలు బాగా వేస్తావంట కదా, మరి నీకు ఏసే లెక్కల గురించి తెలుసా? వేసే కూడా లెక్కలు వేస్తారా? అరే చిట్టి, ఆయన లెక్కలు మన లెక్కలు చాలా వేరుగా ఉంటాయి. ఆయనకి ఇచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ తిరిగి వస్తాయి. ఇదేం లెక్కరా బాబు, ఎవరికైనా ఇస్తే తిరిగి ఇంకెక్కువ వస్తాయా? పోను నువ్వు అలాగే అనుకో. రాత్రి ఏసే కల్లోకి వచ్చి నీకు అర్థమయ్యేలాగా చెప్తాడు. ఏంటి కళ్ళలో కేసే వస్తారా? నువ్వు వెళ్ళి పడుకో, రాత్రి వచ్చి చెప్తాలే. చిట్టి ఆ రాత్రి వాళ్ళ ఇంటి ముందు చెట్టు కింద పడుకుంటాడు. అంతలో యేసయ్య అక్కడికి వస్తారు. నాన్న చిట్టి, ఏసయ్యా, నువ్వు నిజంగానే వచ్చావా? నువ్వు లెక్కలు బాగా వేస్తావని విన్నా. చూద్దాం ఈ లెక్క నీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు ఒక పని చేద్దాం. నీ దగ్గర ఉన్న 5 బిస్కెట్లలో ఒక బిస్కెట్ నాకు ఇవ్వు. ఏంటి బిస్కెట్ ఇవ్వాలా? నేను చూద్దాం, ఒకటి నాకు ఇవ్వు. నీకోటి ఇస్తే నాకేం మిగులుతాయి? ఓ వా, బిస్కెట్లు! ఇది ఎలా జరుగుతుందబ్బా? చిట్టి, ఇదే నా లెక్క. నువ్వు ఇచ్చిన దానికన్నా నేను ఇంకా ఎక్కువ తిరిగి ఇవ్వగలను. మరి ఇంకోటి ఇస్తే? ఇంకా పెరుగుతుంది. ఆహా, ఎంతకన్నా గొప్పలకి ఎక్కడా చూడలేదు. చిట్టి, ఎలాగే నీ ప్రేమ, సహాయం, మంచి మనసుతో పంచితే నీకు ఎన్నో రెట్లు ఆశీర్వాదం వస్తుంది. ఇది చాలా చాలా బాగుంది. ఇప్పటి నుంచి సహాయం, ప్రేమ అందరికీ అన్నీ పంచుతూనే ఉంటా. చిట్టికి ఇప్పుడు వేసే లెక్క బాగా అర్థమైంది. ఆ తర్వాత రోజు ఏం చేశాడో చూడండి. అవ్వా అవ్వా, నిన్నొక్కటి కూడా ఇవ్వలేదు, ఈరోజు అందరికీ పంచి పెట్టేస్తున్నాడు. ఏంటి చిట్టి, నిన్న అడిగినా ఇవ్వలేదు, ఈరోజు అందరికీ పంచి పెట్టేశావు. ఇప్పుడే నేర్చుకున్నా ఇచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుందని. ఇవ్వగలిగిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ప్రేమను పంచగలిగినప్పుడే అది నిజంగా అభివృద్ధి చెందుతుంది.